ఉంటే క్యూఐడి ఫార్మకాలజీలో దేనికి సంకేతం? క్యూఐడి మీరు చూసుంటారు, మందులు రాసేటప్పుడు ఎస్ఐడి, ఓకే అండి. అలాగే బిఐడి చూడండి, బిఐడి క్యూఐడి అంటే రోజుకు 4 సార్లు, ఎస్ఐడి అంటే రోజుకు 1 సారి, బిఐడి అంటే రోజుకి 2 సార్లు. మనం ఇచ్చే మందుని క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు, ఎస్ఐడియా, బిఐడియా, క్యూఐడి అని. సో దాని అర్థం క్యూఐడి ఫార్మకాలజీలో దేనికి సంకేతం అంటే రోజుకి 4 సార్లు. 4 రోజులకు ఒకసారి అనేది తప్పు, 4 గంటలకు ఒకసారి అనేది తప్పు, 4 పక్షాలకు ఒకసారి అనేది తప్పు. క్రింది వానిలో యాస్ట్రింజెంట్ని గుర్తించండి. మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాల్షియం కార్బోనేట్ని యాస్ట్రింజెంట్గా వాడచ్చు. అదే శ్వాసకోశ వ్యవస్థపై పనిచేయే ఔషధములను గుర్తించండి. ఒమెప్రజోల్ జీర్ణ వ్యవస్థపై పనిచేస్తుంది. బ్రోమహెక్సిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నైట్రోప్రసైడ్, ఫినాఫ్థలిన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రోమెక్సిన్ క్లోరైడ్ అని ఉంటుంది చూడండి. లియోఫ్లాక్సిన్ ప్లస్ బ్రోమెక్సిన్ క్లోరైడ్, ఎండ్రోఫ్లాక్సిన్ ప్లస్ బ్రోమెక్సిన్ క్లోరైడ్ అని ఉంటుంది. యాంటీడయేరియల్స్ అంటే విరేచనాన్ని అరికట్టేది. మీరు ఎప్పుడైనా విరేచన అవుతుందని మందుల షాప్కి వెళ్తే లోపరమైడ్ కంటెంట్ ఉండే డ్రగ్ ఇస్తారు చూడండి, ఔషధం ఇస్తారు. లోపరమైడ్ ఈజ్ యాంటీడయేరియల్. కెటాచి కూడా యాంటీడయేరియల్గా ఉపయోగపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏ అండ్ బి. ఆజ్ఞపత్రమునందు పివి దేనికి సంకేతం? ఆజ్ఞపత్రంలో అంటే ప్రిస్క్రిప్షన్ దీంట్లో రాసేటప్పుడు పివి అనే దేనికి సంకేతం అంటే పల్విస్, పౌడర్. దాన్ని పౌడర్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ పౌడర్.